బాగీని ఇంటికి రప్పిస్తే ఏదో ఒక విధంగా తనే అమర్ని తనని ఒకటి చేస్తుందని చెప్పి భ్రమలో ఉన్న మనోహరి బాగీకి ఫోన్ చేసి స్పీకర్లో మాట్లాడుతూ, బాగీ, నువ్వు మొన్న గుడిలో కనిపించినప్పుడు నాతో ఒక విషయం చెప్పావు, మర్చిపోయావా? ఒక 10 రోజుల పాటు పిల్లలతో టైం స్పెండ్ చేసి మీ అక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటానని చెప్పావు కదా అని అంటూ ఉంటే, అవును మనోహరి, నేను అన్నాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. అయితే రేపు ఉదయమే ఇక్కడికి వచ్చేసాయని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అదేంటి మనోహరి, తనని ఈ ఇంటికి రమ్మని చెప్తున్నావేంటి? అసలు ఎప్పటికీ తన మీద నాకున్న కోపం మాత్రం అస్సలు తగ్గదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, అమర్, నీకు బాగీ మీద కోపం ఉండొచ్చు, కానీ నీకు నీ కూతురు కూడా కావాలి కదా, మరి నీ కూతురు నీకు కావాలంటే పాపకు ఈ ఇల్లు అలవాటయ్యే వరకు బాగీ కూడా ఇక్కడే ఉండాలి కదా. శాశ్వతంగా ఏమీ కాదులే అమర్, పాపకు ఈ ఇల్లు అలవాటయ్యే వరకు బాగీ 10 రోజులు ఇక్కడే ఉండి పాపను శాశ్వతంగా మనకిచ్చేసి వెళ్ళిపోతుందిలే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, సరే మనోహరి, నువ్వు చెప్పినట్టుగా 10 రోజులు మాత్రమే తనకి ఇక్కడ ఉండడానికి అవకాశం ఇస్తున్నాను, ఆ తర్వాత ఎట్టి పరిస్థితులను తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగీ, విన్నావు కదా అమర్ ఏమన్నాడో? కేవలం 10 రోజులు మాత్రమే నీకు ఇక్కడ ఉండడానికి అమర్ అవకాశం ఇచ్చాడు, త్వరగా నీ లగేజ్ని ప్యాక్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటే, సరే మనోహరి అని చెప్పి బాగీ ఫోన్ పెట్టేస్తుంది. నీ ప్లాన్ సూపరే, మొత్తానికి ఏ మనోహరి వల్ల అయితే నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చేసావో అదే మనోహరిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇంట్లోకి ప్రవేశిస్తున్నావు. ఇక ఈసారి మాత్రం నీ వల్ల ఆ మనోహరికి చుక్కలే కనిపిస్తాయి. నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావో అర్థం కాక, ఏం చేస్తున్నావో అర్థం కాక ఆ మనోహరి జుట్టు పీక్కుంటుంది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అవునే, ఇక మీదట ఆ మనోహరికి చుక్కలు చూపించబోతున్నాను. మా అక్కను చంపిన ఆ మనోహరిని ఇన్ని రోజులు వదిలేసే నేను తప్పు చేశాను, కానీ ఈసారి మాత్రం దాని నిజస్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టి తీరుతాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. మీ ప్లాన్ సూపర్ మేడం అని చెప్పి రాజుగారు కూడా అంటూ ఉంటారు. అయితే మొత్తానికి మిస్సమ్మ ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టబోతుంది అనమాట అని చెప్పి పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రాతోడ్, ముందు ఉదయాన్నే మనం వెళ్ళి బుజ్జమ్మను తీసుకొని రావాలి, తర్వాత మిస్సమ్మ కూడా వస్తుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. సరే పిల్లలు అని చెప్పి రాతోడ్ ఉదయాన్నే ఆరు పాపని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక దాంతో మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి రాతోడ్, ఈ పాపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని చెప్పి అంటూ ఉంటే, మనోహరి మేడం, మీతో ఒక సీక్రెట్ మాట్లాడాలంటూ పాప నువ్వు లోపలికి వెళ్ళని ఆరు పాపని లోపలికి పంపించేసిన తర్వాత ఈ పాపే మన బుజ్జమ్మన్న విషయం సార్కి తెలీదు మనోహరి మేడం, బాగీ మేడమే చెప్పొద్దని అన్నారు. బాగీ మేడం మిమ్మల్ని సార్ని ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారట కదా అని చెప్పి అంటూ ఉంటే, ఈ విషయం నీకెలా తెలుసు నాతో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. బాగీ మేడమే నాతో చెప్పారు మేడం, నిజానికి నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, మీరే మా అసలైన మేడం అని తెలుసుకోలేకపోయాను. ఇన్ని రోజులకు బాగీ మేడం ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. అసలు మీరే ఈ ఇంటికి మహారాణిలాగా ఉంటే ఎంత బాగుంటుందో, అమరేంద్ర సార్ పక్కన మీరే సరిజోడిగా ఉంటారు అని చెప్పి కావాలనే రాతోడు మనోహరిని పొగుడుతూ ఉంటాడు. ఇక దాంతో చెమ్మ, మనోహరి నువ్వు ఈ రాతోడి మాటలు నమ్మకు, చూస్తూ ఉంటే వీళ్ళంతా కలిసి నిన్ను బకరం చేసేలాగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నీకేం తెలియదులే చెమ్మ, నువ్వు ఊరుకో, రాతోడికి అసలు విషయం తెలిసిపోయింది, ఇక మీదట ఈ ఇంటికి కాబోయే ఓనర్ని నేనే అన్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటి నుండే నన్ను కాకా పట్టాలని నాతో మంచిగా ఉండాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చూడు రాతోడ్, ఇప్పటికైనా నిజం నువ్వు కూడా తెలుసుకున్నావు కాబట్టి నీ జీతం పెరిగేలాగా నేను చేస్తాను, ఇక మీదట నీకేం కావాలన్నా సరే నన్ను వచ్చి అడుగు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తప్పకుండా మేడం, పాప బుజ్జమ్మలాగే ఈ ఇంట్లో ఉంటుంది, సార్ కూతురుగా కాదు. ఈ 10 రోజుల తర్వాత బాగీ మేడం పాపని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోతానని మీకు చెప్పమన్నారు అని అంటూ ఉంటే, నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి మనోహరి మనసులో అనుకొని
ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత మనోహరి బాగీకి ఫోన్ చేస్తుంది. అదేంటి బాగి, ఆ పాప నీ కన్న కూతురు అన్న విషయం ప్రస్తుతానికి అమర్ దగ్గర దాచిపెట్టావట కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును మనోహరి, ఎట్టి పరిస్థితులను ఆ నిజాన్ని నేను ఆయనతో చెప్పను. ఒకవేళ ఆయనకు నిజం తెలిసిపోతే నీ మీద ఆయనకు కాన్సన్ట్రేషన్ ఉండదేమో. అందుకే ప్రస్తుతం పాప గురించి నేను వివరాలేవి కూడా బయట పెట్టను. నువ్వు కూడా తెలియనట్టుగానే ఉండవు. పాపకు కూడా అక్కడ జరుగుతున్న విషయాలేవి కూడా తెలీదు. కాబట్టి నువ్వు కూడా ఆయనే తనకు తండ్రి అన్న విషయాన్ని పాపతో చెప్పకు అని బాగి అంటూ ఉంటుంది. అవును బాగి, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ 10 రోజుల తర్వాత సైలెంట్గా బుజ్జమ్మని తీసుకొని నువ్వు కూడా అమర్కి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపో. ఈ 10 రోజులు మాత్రం అమర్ని నన్ను దగ్గర చేయని మనోహరి అంటూ ఉంటే, అందుకే కదా మనోహరి నేను వచ్చేది, మరొక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి చెంబ ఇద్దరు కూడా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. బాగి 10 నిమిషాల్లో వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి అని చెప్పి పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికే రాతోడు బాగిని తీసుకొని ఇంటికి వస్తాడు. బాగి సూట్ కేసు తీసుకొని స్టైల్గా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి బాగిని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రాతోడ్ బాగిని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక బాగి వచ్చిన స్టైల్ చూసి చెంబ మనోహరి బాగిని చూస్తూ ఉంటే అమర్ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి వస్తున్నట్లేదు, శాశ్వతంగా ఈ ఇంట్లో తిష్ట వేయడానికి వస్తున్నట్టుంది. అనవసరంగా తొందరపడి ఆ బాగి ఇంటికి రావడానికి నువ్వే కారణమయ్యావు అని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావని చెప్పి అంటూ ఉంటే, నీకేం తెలీదులే చెంబ, బాగి మీద నాకు ఆ నమ్మకం ఉంది, తను ఎప్పటికీ ఇచ్చిన మాట తప్పదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక బాగి లోపలికి వచ్చేసరికి అప్పుడు మనోహరి, బాగి నువ్వేంటి ఇంత సంతోషంగా ఇంటికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు మనోహరి, నిన్ను ఆయన్ని ఒకటి చేయాలని అనుకుంటున్నాను కదా, మరి ఒకవేళ నేను ఏడుస్తూ ఈ ఇంట్లో అడుగు పెడితే అప్పుడు మళ్ళీ ఏదైనా అరిష్టం జరుగుతుందేమో, అందుకే ఇలా సంతోషంగా ఎంట్రీ ఇస్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి, నిజంగానే నేను నీకు మాట ఇచ్చినట్టుగా మీ ఇద్దరినే ఒకటి చేస్తాను, కావాలంటే చూస్తూ ఉండు అని చెప్పి బాగి అంటూ ఉంటే మనోహరి మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఆఫీస్కి వెళ్లకుండా హెడ్ఏక్గా ఉందని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు రాతోడు బాగితో, మేడం చూసారా సార్ హెడ్ఏక్గా ఉందని చెప్పి ఆఫీస్ ఎందుకు ఎగ్గొట్టారో తెలుసా, మిమ్మల్ని చూడాలని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ అటు ఇటు తిరుగుతూ, రాతోడ్ ఆవిడ గారు వచ్చారు కదా, నా కూతురు ఎక్కడ, త్వరగా నా కూతుర్ని నాకు చూపించమని చెప్పు అని అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి, రాతోడ్ నేను పాపని తీసుకురాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి పాపని తీసుకురాకుండా ఒక్కదాన్ని ఎందుకు వచ్చావు అని అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, పాప ఆశ్రమంలోనే ఉందండి, నేను 5 ఏళ్ల పాటు ఈ ఇంటికి దూరం అయ్యానని నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా, ఇప్పుడు పాపని ఇక్కడికి తీసుకొని వస్తే పాప మీద కూడా ఆ కోపం చూపించారని గ్యారంటీ ఏంటి, నా మీద కోపం చూపించినా పర్వాలేదు, కానీ నా ప్రాణమైన మళ్ళీ పుట్టిన మా అక్క మీద కోపం చూపిస్తే నేను తట్టుకోలేను, అసలే మీరు కోపిష్టి, అందుకే పాపని ఏమంటారోనని నేను తీసుకురాలేదు. ఈ 10 రోజుల పాటు మిమ్మల్ని గమనించిన తర్వాత మీ కోపం తగ్గిందని నాకు అనిపిస్తే అప్పుడు పాపని తీసుకొని వస్తాను, అప్పటి వరకు పాప ఆశ్రమంలోనే ఉంటుంది అని చెప్పి అమర్తో బాగి అంటూ ఉంటుంది. నా కూతుర్ని ఎవరు లేని అనాథలాగా ఆ ఆశ్రమంలో ఉంచుతావా అని చెప్పి రాతోడ్, ఆ ఆశ్రమంలో నా కూతురు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, వెంటనే తనను తీసుకురమ్మని చెప్పు అని అంటూ ఉంటే, లేదండి 10 రోజులు టైం ఇచ్చాను కదా, ఈ 10 రోజుల్లో మీరు నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతే పాపని మీకు అప్పగిస్తాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మేడం అంటూ బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని హక్ చేసుకుంటుంది. పాప తను మీ మేడమా అని చెప్పి అమర్ షాక్ అవుతాడు. అవునండి, ఈవిడే మా మేడం, మా అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటుంది, ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా తల్లి లేని నోటు తీరుస్తుంది, చాలా మంచివారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి, అమ్మయ్య
దీనికి కూడా వీళ్ళ అమ్మలాగే చాలా తెలివి వచ్చింది. నిజం చెప్పొద్దన్నందుకు బాగి తన కన్న తల్లన్న నిజం అమర్ ముందు కూడా బయట పెట్టడం లేదు అని చెప్పి, అవునమ్మర్, ఈ పాప కూడా ఆ ఆశ్రమంలోనే ఉంటుంది, బాగియే ఆ ఆశ్రమానికి వాడని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్ తను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పిల్లలంతా కూడా బాగి గురించి గొప్పగా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. నీలో ఆ మంచితనం అలాగే ఉందన్నమాట. మరి మమ్మల్ని మాత్రం ఎందుకు ఇన్నేళ్ళు దూరం పెట్టావని చెప్పి అమర్ బాగిని తిట్టుకుంటూ, రాథోడ్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పద అని చెప్పి రాథోడ్ని తీసుకొని అమర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పిల్లలు ఎంతో సంతోషంగా బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని హక్ చేసుకుంటారు. అమ్మయ్య, మొత్తానికి బాగి వచ్చేసింది, అమర్ని నన్ను ఒకటి చేస్తుంది అని చెప్పి మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం కావాలని బాగి మనోహరిని అమర్కి దగ్గర చేస్తున్నట్టుగా తన చేత వంటలన్నీ కూడా వండిస్తూ ఉంటుంది. బాగి, నాకు వంట రాదని తెలుసు కదా, మరి ఎందుకు ఈ వంటలన్నీ చేయిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి, ఆయన నీకు దగ్గర అవ్వాలి కదా మనోహరి, మరి ఆయన నీకు దగ్గర అవ్వాలంటే ముందు నువ్వు వంటే కదా నేర్చుకోవాల్సిందని చెప్పి తన చేత వంటలన్నీ కూడా వడ్డిస్తుంది. అమర్ వచ్చిన తర్వాత వేడివేడిగా మనోహరిని వడ్డించమని బాగి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి తను చేసిన వంటలన్నీ అమర్కి వడ్డించడంతో అమర్ ఆ వంటలు తినలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మనోహరి, నీకు వంట చేయడం రానప్పుడు ఎందుకు ఇలా కొత్త కొత్త ప్రయోగాలని చెప్పి మనోహరి మీద సీరియస్ అవుతాడు. పిల్లలు, ఈ వంటలన్నీ అస్సలు బాగోలేదు కదా, మీరెలా తిన్నారు అని చెప్పి అంటూ ఉంటే, మేము మిస్సమ్మ చేసిన వంటని తిన్నాం డాడ్, అద్భుతంగా ఉన్నాయని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. నా మీదున్న కోపాన్ని భోజనం మీద చూపించకండి, భోజనం తినండి అంటూ బాగి తను చేసిన వంటని అమర్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇక దాంతో, సార్ ప్లీజ్ సార్, భోజనం మీద కోపం చూపించకండి, తినండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి చేసిన వంటను అమర్ కడుపు నిండా తినేస్తాడు. ఇక దాంతో మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. బాగి మీద మండిపడుతూ, ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు, అమర్కి నాకు దూరం తగ్గిస్తానని చెప్పి ఇలా దూరం పెంచుతున్నావేంటి, అమర్ చేత నన్ను ఎందుకు తిట్టించావు, నాకు వంట రాదని తెలిసి కూడా కావాలని ఇదంతా చేసావు కదా అని అంటూ ఉంటే, అవును మనోహరి, నీకు ఇంకా అర్థం కాలేదా, అయినా నిన్ను ఆయన్ని ఒకటి చేస్తానని నేను చెప్తే ఎలా నమ్మావే పిచ్చిదానా, నీ గురించి, నీ కుట్రల గురించి, నీ స్వభావం గురించి మొత్తం తెలిసి కూడా నిన్ను ఆయనకు దగ్గర చేస్తానని నువ్వు అనుకోవడం నీ పిచ్చితనం అంటూ, ఎట్టి పరిస్థితులను అలా జరగనివ్వను, ఎప్పటికైనా ఆయన పక్కన భార్య స్థానం నాదే, పిల్లలకు తల్లి స్థానం కూడా నాదే అంటూ నీకు చుక్కలు చూపించి ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం కోసమే నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పి బాగి మనోహరికి ఊహించని షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో చెమ్మ మనోహరితో, నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, ఆ బాగి నిన్ను అడ్డం పెట్టుకొని ఇంట్లో అడుగు పెట్టిందని, కానీ నువ్వే తన మాటలు గుడ్డిగా నమ్ముతూ నా మాటలు కూడా పెడచెవిన పెట్టావు, ఇప్పుడు అనుభవించు, ఇప్పటి నుండి ఆ బాగిని నువ్విక ఇంటి నుండి బయటకు గెంటేలేవు, అనుక్షణం ఆ బాగి నీకు నరకం చూపించబోతుంది అని చెప్పి చెమ్మ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.